subscribe. So guys, నేనైతే మా మమ్మీతో అయితే మాట్లాడుతున్నా. Let's go. So guys, నేనైతే మా మమ్మీతో అయితే మాట్లాడుతున్నా. మమ్మీ ఇక్కడ హాయ్ హాయ్. మా వైఫ్ ది ఇవాళ బర్త్డే, అందరం పోతున్నాం. అది మన అదే దేశ్ముఖి సాయిబాబా టెంపుల్. ఆడి పోయినాక అన్ని చూపిస్తాం ఫ్రెండ్స్, ఓకేనా? సరే ఫ్రెండ్స్, అయితే మా మమ్మీతో అయితే మాట్లాడుతున్నాం. సో గైస్, మా మమ్మీతో అయితే మాట్లాడుతున్నాం. మమ్మీ హ్యాపీ బర్త్డే మమ్మీ. థ్యాంక్ యూ మిత్ర. హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. ఈరోజైతే నాదైతే బర్త్డే ఉంది. టెంపుల్కి వెళ్తున్నాము, సాయిబాబా టెంపుల్కి. అక్కడికి వెళ్ళినాక చూపిస్తే అందరు విష్ చేయండి. మేమైతే గుడికి వచ్చాం అనమాట. ఒక్కసారి గుడిని చూసుకోండి. అప్పుడు అక్కడ కూర్చోాలి బాగా అక్కడ కూర్చొని నాకు బిస్కెట్ ఇప్పించింది. అడిగి నేను టీషర్ట్ కడుక్కో. అదే ఈ పనులు ఉన్నాయి కదా. నాకు ఇట్లా అనిపించాలి. పెట్టు. లోపల బాగుంటుంది. ఆడ పెద్ద అయితే రగులుకుంటూ ఉంటుంది. అగో ఎప్పుడు రగులుతూనే ఉంటుంది సాయినాథ్ది. బూడిది. సో గాయ్స్, మేమైతే వచ్చినాము. మా మమ్మీ వాళ్ళైతే ఫోటోస్ దిగుతున్నారు. సో చూపిస్తున్నాడు. ఫ్రెండ్స్, మేము దేశ్ముఖి వచ్చాము. ఇక్కడ మా గుడికి వచ్చాము మా వైఫ్ని. ఇలా బర్త్డే ఉంది. ఈ లొకేషన్ మంచిగా ఉంది. ఇక్కడ వచ్చి చూసుకోండి. అంత సాయిబాబా టెంపుల్ ఉంటుంది. ఇక్కడ లొకేషన్ అంతా మంచిగా ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక 11 కిలోమీటర్స్. సో గాయ్స్, మేమైతే దేశ్ముఖి వచ్చినాం అనమాట. టెంపుల్ అయితే చాలా బాగుంది. మాకైతే చాలా నచ్చింది. ఇక్కడనే ఉండాలనిపిస్తుంది. ఫ్రెండ్స్, మేమైతే దేశ్ముఖి సాయిబాబా టెంపుల్కి అయితే వచ్చినాము. ఇక్కడే ముందు ఉన్న బాబా అక్కడైతే ఇప్పుడు అర్చనలు అక్కడైతే చేస్తున్నారు. పెద్ద గుడి దగ్గర అయితే ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాం. ఈరోజు అయితే నా బర్త్డే కాబట్టి మా బాబాని అయితే దేశ్ముఖి సాయిబాబా టెంపుల్కి అయితే తీసుకొచ్చిండు. సాయిబాబా టెంపుల్ మొత్తం సాయినాథ్. ఫ్లవర్ ఒకటి దింపి మమ్మీ. మందార పూలు చూడలేదా?
దెబ్బకండి అవును ఎంతమంది పోయిరా నీళ్ళకు నేను వస్తుంది నీకు వస్తుంది దూపతో ఉన్నాడు సైనాది పడరావుగా గుడికి అయితే వచ్చినాం దేశముఖి సాయిబాబా టెంపుల్ అని చెప్పిన దర్శనం అయితే అయిపోయింది చాలా మంచిగా అనిపిస్తుంది ప్రశాంతంగా అనిపిస్తుంది సాయినాథ్ టెంపుల్లో అసలు రావాలనుకోండి మా ఇంటికైతే చాలా మంచి ప్రశాంతంగా మేమైతే బర్త్డే రోజు అయితే పిల్లల బర్త్డే అయినా మా బర్త్డే అయినా ఎందుకో నాకు సాయిబాబా గుడికి రావాలనిపిస్తుంది వేరే పండుగలు అప్పుడు అక్కడైనా వేరే టెంపుల్కి వెళ్తాం కానీ ఇక్కడైతే చాలా ప్రశాంతంగా ఉంటుంది దగ్గరలో ఉన్నదైతే రండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక్కడ భోజనాలు పెడతారనమాట సాయినాథ్ పరీక్ష పెట్టింది మాకు ఈరోజు ఇప్పుడైతే మాకు భోజనం ఏమైనా ప్రసాదం దొరుకుతుందా లేదా చూద్దాము లంచ్ టైం అంటే అయిపోయిందంట ఈరోజు మండే కాబట్టి కొంచెం తక్కువ వండిరంట ఒక పక్క ఆకలి అవుతుంది ఇంకొక పక్క ఆ దేవుని ప్రసాదం కొంచెమైనా సరే దొరికితే బాగుండు అనేది మేము అనుకుంటున్నాం చూద్దాం కూర్చున్నాం ఎట్లయితే చల్లగా ఉంది అదేమో ఏంది రాగి చెట్టు అనుకుంటా కాదు చెట్లు మాత్రం బాగున్నాయి అక్కడ చూపికన్నా చూడలు పట్టు ఇక్కడైతే సాయిబాబాని అయితే అన్నము ఉడుకుతుంది ఉడికిందా లేదా అని చూస్తున్నట్టు ప్రతిష్ఠించారు ఇక్కడైతే విగ్రహము గిన్నె అయితే ఇది అది రాత్రి గిన్నె సరే అబ్బా దాన్ని అంటారు భోగోని అంటారు టోకెన్స్ రైస్కి ఇవి సో ఫ్రెండ్స్ మేము అయితే రైస్ తిన్నాం అక్కడైతే ఫోన్ అయితే అలౌట్ చేయకుండా బట్ ఇప్పుడు ఇది తింటున్నాం బట్ రైస్ తినేసిన మంచిగా ఉంది రైస్ మేము ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం మళ్ళీ మధ్యలో ఏమైనా టెంపుల్స్కి వెళ్తాం ఫ్రెండ్స్ దర్శనం అయితే చాలా బాగా అనిపించింది చాలా మంచిగా అయ్యింది మేమైతే ఇక ఇప్పుడు మంచిగా చల్లగా ఉందని వస్తున్నాం మంచిగా ఉంది ఇక్కడ వెదర్ అయితే ఇక మేము 2 స్నాక్స్ తెచ్చుకున్నాం కొనుక్కున్నాం ఇప్పుడు ఇక్కడ బాగుంటుంది దర్శనం బాగా మంచిగా ఉంది ప్రశాంతంగా ఉంది మా మమ్మ అయితే అక్కడ వీడియోస్ తీస్తుంది నేను నీకు అన్నా నాకే మబ్బు రెడీ అయిందని చెప్తా ఆడ గైస్ మీరైతే తిన్నారా తినలేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి షార్ట్ వీడియో అందరం హాయ్ చెప్దాం ఏంది చిన్నదో అవునే వెళ్ళిపోతున్నాం అనమాట ఇంటికి సో గైస్ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట నడురి పోదాం
అప్పుడు మీరు చిన్నగా ఉన్నప్పుడు ఈ దోమలు కొట్టడం మేమైతే చిన్నగా ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ఇవైతే నెమ్మలి అనుకొని బుక్కులల్లో తెలుగు బుక్కులల్లో చదువు రాదు చూడు ఎక్కువ మనకి ఏ సబ్జెక్ట్ అయితే రాదో ఆ సబ్జెక్ట్లో ఇదే నెమ్మలిక అనుకొని మాకు తెలియక అప్పుడు ఎడ్డికాలం కదా తెలియక ఇగో ఇది షోకేస్ చెట్టు కదా ఇదేమో చెట్టు అంటారు నాకు కూడా గుర్తులేదు మర్చిపోయినా అయితే ఇది నెమ్మలి చెట్టు అనుకొని చెప్పేసి ఇవే తెంపుకొని బుక్కులలో పెట్టుకునేది సబ్జెక్టులు మంచిగా వస్తాయి పెట్టుకుంటే అని చెప్పి ఇవే పెట్టుకునేది మాకు తెలియక అప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ అట్లా అంటుండేది అనమాట తర్వాత ఏ కాదు ఇది నెమలిక కాదు నెమ్మలిక వేరు నెమ్మలిలకు ఉంటుంది అని చెప్పేసి అనేది కానీ మేము చిన్నగా ఉన్నప్పుడైతే ఇది పెట్టుకున్నాం మీరు కూడా ఎవరైనా ఇట్లనే చేసేటోళ్ళ నాలాగానే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో గాయ్స్ ఇంటికి అయితే పోతున్నాం బండి అయితే ఎక్కేస్తున్నాం ఓకేనా మరి ఈ వీడియోనైతే ఇంతవరకు సో గాయ్స్ మనమైతే ఫైనల్గా దత్తాత్రేయ స్వామి దగ్గరికి అయితే వచ్చేసాం చూడండి చాలా మంచిగా ఉన్నారు నేనైతే ఇక్కడికి చాలా రోజులు ఇక్కడికి కూడా కాకుండా ఇప్పుడైతే అడిగి పోదాం దారి మనం ఇదైతే ముచ్చట్లాగా మాట్లాడుతున్నారు డిస్కస్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు బాబా ఇంకా పంతులు మాట్లాడుతున్నారు ఫైనల్గా ఇదైతే మనం ఇక్కడ ఉంటే మంచిగా రోజుడికి వచ్చేది కాకపోతే మనం ఇక్కడ ఉన్నాం చాలా బాగుంది అసలు అయితే ఇక్కడ వెదర్ ఎట్లుందంటే చల్లటి గాలి అండ్ ఇట్లా మొత్తం చెట్లు చుట్టుపక్కల మొత్తం చెట్లు ఏడబడతారా ఒక 2-3 షాప్స్ ఉన్నాయి ఇక్కడనే రైస్ ఇంకా అన్నీ మనకి చాలా బాగున్నాయి అసలు ఇక్కడ అయితే చాలా అంటే చాలా నచ్చాయి నాకు దత్తాత్రేయ స్వామికి బాయ్ సింధు హియర్ ఇది తాబేలు ముట్టుకోవాలా భయమవుతుంది ఇదైతే మెయిన్ రోడ్ అన్నమాట అంటే గుడికి వచ్చే రోడ్ స్ట్రైట్గా వచ్చి మళ్ళా లెఫ్ట్ తీసుకొని లెఫ్ట్ నుంచి స్ట్రైట్గా సో ఫ్రెండ్స్ అయితే అమ్మో తెంపనికి వస్తుంది బిడ్డ తెంపుదా అనుకో కొబ్బరికాయలా అమ్మ అవుతలేదు నాకు ఆల్రెడీ అయితే కింద పడింది ఒకటి సో ఫ్రెండ్స్ ఇగో ఇవైతే మేమైతే టెంపుల్కి వెళ్ళి వచ్చే దారిలో అయితే ఈ చెట్లు ఉన్నాయి ఇవైతే ఏం కాయలో కూడా నాకైతే అర్థం కావట్లేదు మీకు కనుక తెలిసినట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకు కూడా తెలియదు మా ఆయనకు కూడా తెలియదంట పెద్ద వంకాయలు సైజు ఉన్నాయి ఇంత పెద్దగా కొబ్బరికాయలు ఏమో అనుకున్నాను నేను చూసి అంటే రౌండ్గా ఉంటాయి కొబ్బరికాయలు కానీ సడన్గా దగ్గరకు వచ్చేసరికి పొడుగున్నాయి ఆనకాయలు ఉన్నాయి అసలు ఏం కాయలు అర్థం కావట్లేదు బాబాయ్ ఏం కాయలు ఇవి కానీ అసలు ఇక్కడ మొత్తం చెట్లకు ఇవే ఉన్నాయి కదా గుడి కాడ నుంచి ఇక్కడ వరకు రోడ్ అవతల వరకు ఇవే ఉన్నాయి బాగా మొత్తముగా అన్ని చూపినాను మళ్ళీ గట్టిగా ఉన్నాయి చూడు చాలా మంచిగా అనిపిస్తున్నాయి కానీ అసలు ఇవి పనికొస్తాయా లేకపోతే షోకేజ్వా ఏం అర్థం కావట్లేదు చాలా లొకేషన్ మాత్రం బాగుంది ఇంకా వెళ్తున్నాం మేము వెళ్ళే తోవలు అయితే ఇవి ఉన్నాయని చెప్పేసి చూపిస్తున్నాం మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి ఓకేనా చెట్టు సో గాయ్స్ మేమైతే వెళ్తున్నాం అంత పెద్ద బాదం చెట్టు అనుకున్నాను అట్లా అనిపిస్తుంది కదా నాన్న బాదం చెట్టు లాగానే ఉంది ఉంటావా ఇన్నే నువ్వు కూడా రా ఓకే మరి
ఇంటికైతే వెళ్తున్నాం. ఓకే మేమైతే వెళ్ళిపోతున్నాం. ఇంకా ఇక్కడైతే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంటికైతే వెళ్తున్నాం. రిటర్న్ అయితే ఇంటికి వెళ్తున్నాం. ఊరు కూడా మంచిగా ఉంది ఇక్కడ, ప్రశాంతంగా బాగుంది. ఊర్లాగానే ఉంది కానీ పొలాలు, పచ్చని పొలాలు, వాతావరణం మొత్తం మా ఊర్లాగానే అనిపిస్తుంది. ఇలాంటి వాతావరణం డాడీ ఒక్కటే సార్ అడిగిన कुल्फी दो, कुल्फी है क्या? ఏమి ఇయ్యరు, జైలు పెట్టుకోవాలా? ఐస్ క్రీమ్ అంటే నైనా డాడీ ఇప్పుడు ఆయనకి నీకు 200 అయినాయి నాని, నిన్న 200 ఇప్పలే. ఇయ్యరా 10 రూపాయలు. ఎండ బాగా కొడుతుంది, అందుకే దూపైతుందని కొనిచ్చా. దూపైతుందని ఐస్ క్రీమ్ కొనిచ్చిండు ఫ్రెండ్స్. మా బావ అయితే వాటర్ బాటిల్ తీసుకుంటే ఐస్ క్రీమ్ కొనిచ్చిండు. సింధు ఎండ కొడుతుంది, కూర్చున్నాం పని. పోతుంది. సో గాయస్ ఐస్ క్రీమ్ అయితే చాలా బాగుంది. ఓవర్ యాక్టింగ్ ఎక్కువైందా? ఎట్లా తిన్నా మరి ఐస్ క్రీమ్ బాగాలేకపోతే బాగుంది. మరి ఐస్ క్రీమ్ బాగాలేకపోతే ఎట్లా తింటారు? మంచుకుంది డాడీ. ఇంకొకటి మిడిల్లో బాదం షేక్స్ వస్తాయి కదా, అవి పన్ను కింద లేగా పడితే పది తీసుకో. నాకు అది బర్త్డే ఇంకోటి బర్త్డే కొనుక్కుంటా. బర్త్డే పాప 2 తినాలి. చాక్లెట్ షేక్ కొనుక్కో. అడుగు. 20 రూపాయలు తెంగింది. సూపర్ ఉంది. కట్టి కళ్ళు తాగుతున్న ఫ్రెండ్స్ వాళ్ళని కాకపోతే ఫుల్ దాహం అవుతుంది మాకైతే. రసు దుబ్బైతుంది మరి, ఛాన్స్ అయిపోతుంది. అన్నం తిని కొల్లేదా ఆయన ఆడ. నీళ్ళైతే తీయగున్నాయి అట్లా అన్నట్టు కానీ వాటర్తో నాటకాలనిపిస్తుంది నాకైతే. ఇక మేమైతే వెళ్ళే తువ్వలనైతే పొలం ఉంది, పచ్చని పొలము, వాటర్ అయితే పోతున్నాయి. నాకైతే దూపైతుంది అనే వరకు మా బావ అయితే గో నీళ్ళు పోతున్నాయి, నీళ్ళు తాగిపోయి రాకపోరు అని అంటే వచ్చినాం. నీళ్ళు అయితే పచ్చని పొలంలో బోర్ వాటర్ అయితే మస్తు తీయ ఉన్నాయి. అసలు మస్తు అనిపిస్తుంది నాకైతే, నీళ్ళు అయితే మస్తు పోతున్నాయి. ఇగో పొలం అయితే ఎవరిదో కానీ పచ్చగా ఉంది. నాకైతే నుంచి రాబులు అవుతలేదు. సూపర్ ఉంది ఫ్రెండ్స్, నిజంగా అయితే చాలా చాలా బాగుంది, సూపర్. ఇదేమంటారు కాడపల్లి రోడ్ అంట, కాడపల్లి రోడ్ కాదా? మనం దేశముఖ్ పోయేటప్పుడు కాడపల్లి వెళ్తుందండి ఇక్కడ నుండి, పుట్టగా తోలుస్తారు మొత్తం.